ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యనాథ, సర్వాంతర్యామి, నిరంతరమము నాయన మమ్మలను సంరక్షిస్తూ మేము మోసపోకుండా నాయన మీరు కాపాడుతున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యముతో నాయన మమ్మలను మేము కట్టుకుని అనేక మందిని నాయన రక్షించడానికి తగిన మనస్సును మాకు అనుగ్రహిస్తారని తండ్రి, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాతిప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చి ఎన్నో హెచ్చరికలతో మన ఆధ్యాత్మిక జీవితం జాగ్రత్తగా కాపాడుకోమని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడం జరిగింది. ఈ హెచ్చరికలను ఏమాత్రం కూడా కేదర చేయకుండా ఎవరు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మేలు చేసి పరలోకానికి నడిపిస్తారో, ఎవరు మనల్ని మోసం చేసి మన జోబీలు ఖాళీ చేస్తారో తెలుసుకోలేనటువంటి అజ్ఞాన అంధకార దశలో చాలామంది ఉండిపోయారు. ఈరోజు వాళ్ళ అవసరతలను నిజంగా ఒక క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే దొంగ బోధకులు, అబద్ధ ప్రకటించేవారు అనేక మంది విస్తరించిపోయి ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడారో, ఏం హెచ్చరిక ఇచ్చాడో ఒకసారి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడొచ్చు. యేసు వారితో ఇట్లనేను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచుతారు. ఇదిగో, ఎవరును మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోమని యేసుప్రభు వారు హెచ్చరించి వెళ్ళాడు. అంటే చాలామంది మోసపోతున్న వారు చాలామంది ఉన్నారు. మోసపోతున్న వారు ఉన్నారు కనుకే మోసగించేవారు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అనేక మంది వస్తున్నారు. ఈరోజు క్రైస్తవ్యానికి ఏమాత్రం జాగ్రత్త చెప్పినా ఆ జాగ్రత్తను కనీసం పట్టించుకోకుండా ఈరోజు చాలామంది చాలా అబద్ధ బోధకులను నమ్ముతున్నారు, అబద్ధ బోధకుల వెంట వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, ఒకరి తర్వాత ఒకరు జనాలను మోసగిస్తూనే వస్తున్నారు, కానీ జనాలను ఆధ్యాత్మికంగా నడిపించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయంలో అమ్మా తేజ అనేటువంటి ఒక వ్యక్తి, ఈ అమ్మా తేజ అనేటువంటి ఈ వ్యక్తి జనాలను ఎంతగా మోసగిస్తున్నాడో, ఎంత మాయ చేస్తున్నాడో ఒకసారి మీకు ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. చూసి ఎంత మాయ చేస్తున్నాడో మీకు ఇప్పుడే కనపడుతుంది. చూడండి జాగ్రత్తగా. ప్లే చేస్తున్నాను. ఇది వాళ్ళే. కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. మీరు ఈయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడు కదా, చాలా మంది పేర్లు పెట్టి పిలుస్తున్నాడు, వాళ్ళ సమస్యలు తెలియపరుస్తున్నాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడో లేదో తెలియదు, కానీ మొత్తం మీద ఎంత మ్యాజిక్ జరుగుతుందో, ఎంత మాయ జరుగుతుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది లైవ్ అండి, లైవ్ అండి. నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. సేమియా అంట. సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్నీ. సౌమ్య ఇక్కడ ఉన్నదా?
రెడ్ చున్నీ, Oh, బ్లాక్ డ్రెస్ సౌమ్య. Oh, Jesus. దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఈ హరహర కళాభవన్లో లైటింగ్ తక్కువ ఉంది. ఎక్కడున్నావు? అత్తిగో సౌమ్య. Hallelujah. చూడండి, ఇక్కడ గమనించండి. సారు అదిగో సౌమ్య అన్నాడు అంతే. మైకు పక్కనే ఉందండి. ఆయన ఇంకా సౌమ్య అనేసరికి, రెడ్ చున్నీ అనేసరికి, బ్లాక్ డ్రెస్ అనేసరికి మైక్ పక్కనే ఉంది. ఏమండి, ఇంతమంది జనంలో, ఇంతమంది జనసాంద్రతలో ఆ మైకు తీసుకువెళ్ళాలి అంటే కనీసం ఎలా లేదనుకున్నా 2-3 నిమిషాలు లేదా 5 నిమిషాలు పడుతుంది. ఈ 2-3 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది కనుక ఆమె వరకు చేరాలంటే ఈ లైవ్లో 2 నిమిషాలు దగ్గరగా గ్యాప్ వస్తుంది. కానీ ఇతను చెప్పిన వెంటనే ఆమె వెనకాతలే మైక్ ఇచ్చుకుని నిలబడ్డాం. ఏమండి, మనకు అర్థమవుతుంది కదా ఈ విషయం. ఆల్రెడీ వాలంటీర్లు వెనకాతలే ఉన్నారంటే ఖచ్చితంగా ఈమె పేరు పిలుస్తాడని, ఈమె డ్రెస్ కోడ్ కూడా చెప్తాడని, ఈ డ్రెస్ కోడ్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈమె దగ్గర మైక్ వెళ్ళాలని మరి వీళ్ళు వెనకాతలు వెనకాల నుంచున్నారు. వెంటనే మైక్ వచ్చేసింది. ఏమండి, చాలా సింపుల్ లాజిక్ అండి ఇతను మోసగాడని చెప్పడానికి. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. ఒకసారి ఇంకొక వీడియోని కూడా మీకు ఫార్వర్డ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంకో వీడియో కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు దీనికంటే ముందు ఇంకొక అమ్మాయిని పిలుస్తాడండి. ఇంకొక అమ్మాయిని పిలుస్తాడు, చూడండి ఒకసారి. ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి చూడండి ఒకసారి. ఈ అమ్మాయిని పిలుస్తాడు. పిలిచే ముందు ఒకసారి చూడండి ఒకసారి. గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు. భవాని పిలుస్తాడు చూడండి, మరో పేరు పిలుస్తున్నాడు. గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు. భవాని అట గర్భఫలం లేకుండా నీ బాధపడుతుందట. ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఇంతమందిలో లైటింగ్ తక్కువ ఉంది, లైటింగ్ ఎక్కువ పెట్టమని చెప్పిన. అయితే Oh, Jesus. నీ ఫేస్ మీద, నుదుటి మీద ఒక బొట్టు ఉంది. బా, ఏ మానవాళ్ళు చెప్పాడు ఆయన. నీ వయసు 22-25 మధ్యలో ఉంటుంది. నీ పేరు భవాని. ఎవరు ఆ సహోదరి? మీ కుడి చేతిని చూపిస్తే ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుంది. ఎవరు ఉన్నారా ఇక్కడ? కనబడట్లే నాకు. వచ్చేసే చెల్లెమ్మ, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎలా ఉంది తల్లి? ఎలా ఉంది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకెందుకు అమ్మాయి రాలేదు, రాకపోయేసరికి మరొక దానికి వెళ్ళిపోయాడు. గొప్ప అద్భుతం జరిగింది. కానీ అమ్మాయి వస్తుంది చూడండి, నిజంగానే హల్లెలూయా. అమ్మాయికి వస్తుంది చూడండి. హల్లెలూయా. ఇది ఒక అమ్మాయి వస్తుంది చూడండి. అమ్మ వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడాలి. ఈ అమ్మాయినండి, భవాని అనే అమ్మాయి. ఈ అమ్మాయి చూసారు కదా. నువ్వు ఎందుకు వచ్చావో నేను చెప్తా. ఈ అమ్మాయి భవాని. మీరేం చెప్పొద్దు నాకు. ఆమేనండి. ఎంత గొప్ప దైవ సేవకుడు. ఆమేనని చెప్పాలి. ఆసుపత్రిలో అవసరం లేదు మనకి. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చేతులు పైకి లేపుదాం. ఉన్నాడా? మీరు దిక్కులు చూస్తే కుదరదు. ఆమేన్. మీరు అక్కడుండి కన్నీరు గారిస్తే మీ ఫేస్ ఇక్కడ నాకు చూపెట్టాలి యేసయ్య. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎలా మానిపులేట్ చేస్తాడు ఆయన. కన్నులున్న వాళ్ళకే కనబడతాయి. గట్టిగా చప్పట్లు కొడాలి. గట్టిగా చప్పట్లు. రికమారారబా షెకెదియారారబా. స్పిరిట్
Spirit of God. నీ పేరు భవాని, అవునా? చూడండి, సరిగ్గా చూడండి. నాకు ఆమెను జీవిస్తున్నాడు అని చెప్పాడు, ఆమె బొట్టెట్టున్నదని చెప్పారు. ఏంటి, బొట్టు కన్నా ముందు పెద్ద కళ్ళజోడు ఉంది. మీరు చూసారా లేదో? బొట్టు కన్నా ముందు కళ్ళజోడు ఉంది. మరి కళ్ళజోడు దేవుడు చూపించలేదా ఆయనకి? బొట్టు కన్నా ముందు కళ్ళజోడు ఉంది అంటే ఫేస్ని చూపించినప్పుడు కళ్ళజోడు చూపించలేదా ఆయనకి? బొట్టు చూపించారా అంటున్నారు. రైట్. మరి ఇంత గొప్పగా ఆయన పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ సమస్యను తెలియపరుస్తూ వాళ్ళ సమస్యను కూడా మరి అందరి ముందు ప్రకటిస్తున్నటువంటి గొప్ప దైవ సేవకుడు. మేము ఒప్పుకుంటాం, దానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయం. అయితే ఆనాడు శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆయన నిజంగా స్వస్థత చేసి ఇలా మాయలు చేయలేదు. ఆయన ఆ రోజు ప్రభు దగ్గరికి వచ్చి నిలదీసి నువ్వు నిజంగా చేస్తున్నావా లేదని అడిగినప్పుడు ఆయన ప్రతిదానికి సమాధానాలు చెప్పుకుంటా వచ్చాడు, రుజువుపరుచుకుంటా వచ్చాడు. ఆయన్ని ఎవరో కూడా ఏలెత్తి చూపించకుండా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయడమే కాకుండా ఆయన అందరికీ సమాధానాలు చెప్పాడు. ఆయన అలాగే ఏదో నిజంగా అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు అంటే ఆసుపత్రికి వెళ్ళడం ఎందుకు? మనం డైరెక్ట్గా అయ్యగారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఉదాహరణకి ఆయన ద్వారా మనకు స్వస్థతలు జరుగుతున్నాయి కనుక నిజంగా ఇక ఆయన దగ్గరికి వెళ్దాం. అందుకే నేను ఒక టాస్క్ ఇస్తాను, 5గురిని తీసుకుని వస్తాం. మీరు ఏ కళా భవన్లోనైతే ప్రార్థన కూడికని ఏర్పాటు చేసి జనాలను మాయ చేస్తున్నారో అదే అదే భవన్లోనికి మేము కూడా వస్తాం. 5గురిని తీసుకుని వస్తాం. ఈ 5గురు యొక్క పేర్లు మీకు చెప్పం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పం. కానీ 5గురు పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ సమస్యను చెప్పి అక్కడే వాళ్ళకి స్వస్థతను కూడా చేసి పంపించాలి. ఈ టాస్క్, ఈ పోటీకి మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. ఒప్పుకోలేరు. ఎందుకంటే ఏదో సమయంలో ఏదో క్షణంలో ప్రతి 17వ తారీఖున 17వ తారీఖున మీరు పలానా కళాభవన్లో నేను పెడతానని చెప్పారు హైదరాబాద్లో. మేము 5 మెంబర్స్ వస్తాం. మేము వస్తున్న విషయాన్ని కూడా మీకు ముందుగానే తెలియపరుస్తున్నాం. వాళ్ళ పేర్లు మీకు చెప్పాం, వాళ్ళ సమస్య మీకు చెప్పాం. ఈ 5గురిని మీరు ఆ వారం ఖచ్చితంగా నెల మీరు పిలవాలి. అలా పిలవడమే కాదు, వాళ్ళ సమస్యని చెప్పాలి. అలా సమస్యని చెప్పడమే కాదు, దేవుడు మీకు చూపిస్తున్నాడు కనుక దేవుడు మీ ద్వారా వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించాలి. ఎవరు వస్తారో చెప్ప. దీనికి సిద్ధపడితే నిజంగా నేను స్వస్థతలు చేస్తున్నాను, నిజంగా నేను దేవుడే నాకు చూపిస్తున్నాడు అంటే నువ్వు నిజంగా ఈ టాస్క్ నువ్వు నిలబడినట్లయితే మేము వస్తాం. ఓ మాట చెప్పనా, ఒక వేశ్య ఒళ్ళు అమ్ముకుంటుంది. ఈ వేశ్యకు దేవుడే శరీరాన్ని ఇచ్చాడు, దేవుడే శరీరాన్ని అనుగ్రహించాడు. ఇలా అనుగ్రహించినటువంటి ఈ శరీరం దేవుని సేవకు ఉపయోగించవలసింది పోయి ఒళ్ళు అమ్ముకుంటుంది. అలాంటి ఒళ్ళు అమ్ముకుంటున్నటువంటి ఆ స్త్రీకి తెలియపరిచి ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదు, ఇది చాలా నేరము, మానవ శరీరాన్ని నిర్మాణం చేసింది ఆ పరమాత్ముడు, ఈ దేహము దేవుని మహిమకై ఉపయోగించాలని ఆమెకి తెలియపరిచి ఆమె చేసిన పాపాన్ని క్షమించిన దేవుడు. ఒళ్ళు అమ్ముకున్న వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ దేవుని దివ్య వాక్యాన్ని అమ్ముకున్న వాణ్ణి క్షమించడం. నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారివి. లేదు నేను ఖచ్చితంగా దేవుడే నా చేత చేయించున్నాడు అన్నట్లయితే, దేవుడే నా చేత ఇవన్నీ కార్యాలు చేయించున్నాడు అన్నట్లయితే ఈ టాస్క్ ఒప్పుకో. ధైర్యంగా వస్తాం. 5గురిని తీసుకుని వస్తాం. వాళ్ళ పేర్లతో సహా చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ సమస్య చెప్పు. వాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా వాడిని స్వస్థపరిచి పంపించు. అప్పుడు ఎవరో చెప్పడమే కాదు, నీ కోసం
పెద్ద పెద్ద సేవకులు ఎంతమంది అయితే నిన్ను ఎదిరించారో, ఎంతమంది అయితే నీవు దొంగ బోధకుడు అన్నారో వాళ్ళతో సైతం నోర్లు మించి నువ్వు నిజమైన సేవకుడిని మేమే చెప్తాం. ఈ టాస్క్ ఒప్పుకో. అర్థమవుతుందా? ఇంకా ఎంత కాన్ఫ్లిక్ట్ చేస్తున్నాడంటే, ఇతను గురువు ఉన్నాడండి, ఇతను కూడా సేమ్ యాస్టీజ్ ప్రయత్నాలు చేసేవాడు, ఇతను కూడా సేమ్ యాస్టీజ్ జనాలు మోసగించేవాడు. ఇలా మోసగిస్తున్న క్షణాల్లో ఒకరోజు అన్యుల దేవత అయినటువంటి దుర్గమ్మ కోసం అతడు తప్పుడుగా మాట్లాడుతున్నందుకో, లేకపోతే తప్పుడుగా ప్రవర్తించినందుకో, లేకపోతే ఆమె నేను విడుదల చేయించాను, ఆమెకున్న శక్తి కంటే గొప్ప శక్తి నాది అని అన్నప్పుడు ఆ ప్రవీణ్ కుమార్ని ఆ మతోన్మాద సంస్థలు ఎన్నైతే ఉన్నాయో, క్షమించండి, అన్య జనాంగము ఆ ప్రవీణ్ కుమార్ని సరిగ్గా బుద్ధి చెప్పారండి. ఇంకెప్పుడు ఆమె పేరు ఎత్తకుండా సరిగ్గా బుద్ధి చెప్పారు. ఇతడు కూడా దెయ్యం పట్టిందని ఒక అమ్మాయి యాక్ట్ చేస్తుంటే, దెయ్యం పట్టిందని ఒక అమ్మాయి ప్రవర్తిస్తుంటే ఇక ఆ విషయాన్ని కూడా పక్కకి గెంటేసాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రవీణ్ కుమార్కి తగిన జలక్ బాగా తెలిసి కనుక వాళ్ళకి భయపడి మనోడు ముందుకు తీసుకురాలేదు. అది ఒకసారి అది కూడా చూద్దామా, ఒక వీడియో చేద్దాం, ఒకసారి అది చూద్దాం. ప్రేయర్లో ఉండాలి. దిగర్ పట్ల అందరినీ తీసుకొచ్చారు. అందరూ బాగా వచ్చారండి. ఆ సౌండ్ అనేసరికి దిగర్ పట్టేస్తే వచ్చేస్తాను. ప్రతి శాతవారి శక్తులు యేసు నామములో ప్రతి శాతవారి శక్తులు, ప్రతి బలమైన శక్తులు యేసు వాళ్ళ మానసిక స్థితిని గమనించకుండా అలా ఉంటే ఎంతమంది లైవ్లో చూస్తున్నారండి, చూడండి. మన మధ్యలో కదులుతా ఉన్నాడు. అనేక మంది జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నారు, ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నారు.
శాతబడి శక్తులు బయటికి రాబోతున్నాయి. పరమతి శక్తులు బయటికి రాబోతున్నాయి. చాలా మంది కింద పడిపోతున్నారు. తీసుకొచ్చేసేయాలి, తీసుకొచ్చేసేయాలి. విడుదల విడుదల విడుదల. వెళ్ళిపోదా Holy Spirit of God, Mike. చూడండి, చాలా విచిత్రంగా ఉంటది. చాలా జాగ్రత్త చూడండి. సరే, ఏం సంగతి? అమ్మకి దేని పట్టి ఎట్లా అనుకున్నావు? ఏడుగురం దేవతలు, దుర్గామాత, దుర్గామాత నీ ప్రభు ఏం చేయలేడు. దుర్గామాత ఇక్కడ అనేసి గట్టి మాట్లాడుతుంది. ఈ దుర్గామాత అనేసరికి మనోడికి ప్రవీణ్ కుమార్ గుర్తుకొచ్చాడు. హిందూ సహోదరులు దేవతగా కొలుస్తున్నటువంటి ఆ దుర్గామాతను గూర్చి ప్రవీణ్ కుమార్ ఒకసారి అనవసరంగా మాట్లాడాడు. నేను ఆ శక్తిని కూడా నేను వంగదీస్తున్నానని చెప్పేసరికి హిందూ సహోదరులు అందరూ కూడా ఒకసారి అతని మీదకి మరి విజృంభించారు, బుద్ధి చెప్పారు అనుకుందాం. ఇక ఇతడు కూడా ఎవరెక్కడ అనుకుంటున్నాం, దుర్గామాత అనేసరికి జోలికి వెళ్ళకుండా పక్కన వెళ్ళిపోతాడు. చూడండి ఒకసారి. నీలాంటి బాబా డాబా అందరినీ విడిచిపెట్టేసిన పిల్లలు కూడా కాదు. ఆవిడ జోలికి వెళ్ళాక మన ప్రవీణ్ కుమార్ ఎవరు ఉన్నారా ఇక్కడ? కనబడట్లేదా? మళ్ళీ ఈ అమ్మాయి జోలికి వెళ్తారు. చూడండి ఒకసారి. పట్టండి, బయటకే తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఇంకా ఆమె ట్రైనింగ్ లేదు పాపం, మామూలుగా అలా వచ్చేసింది. చూడు వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. పని చేస్తలేదు. Oh Jesus, Jesus. Oh hallelujah. యేసు నామములో బిడ్డ మీద ఉన్నటువంటి ప్రతి Oh Jesus, Jesus, Jesus. Oh hallelujah, hallelujah. ఏం చేస్తావు చెప్పు? Hallelujah. ఏం చేస్తావు? నేను పోను. నన్ను ఏం చేస్తావు? నన్ను ఏం చేస్తావు? నీకు తెలియదా? చెప్పు. నీ ప్రభు చెప్పలే. ఏం చేస్తానో చెప్పలేదా నీ ప్రభు? Oh Jesus. యేసు నామములో. Oh hallelujah, hallelujah. Oh Jesus. పని చేస్తలేదు. యేసు నామములో. యేసు నామములో. Jesus, 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 Jesus. ప్రియులారా, చూసారా? టచ్ అన్నాడు, కానీ ఎవరు పని చేయలేదు. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ మానసిక రుగ్మతలతో ఉన్నారు. వాళ్ళ మానసికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అటువంటి వారు కాస్త మ్యూజిక్ ఎక్కువ పెట్టినా, కొంచెం మానిపులేట్ చేసినా వెంటనే వాళ్ళలో ఏదో జరిగిపోతున్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కనుక అలాంటి అమాయకులను క్రీస్తు మార్గంలోకి నడిపించి అలాంటి అమాయకులకు వైద్యం అందించవలసింది దుర్మార్గుడు. చూసారా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, ఏ విధంగా ఈ విధంగా మానిపులేట్ చేస్తున్నాడో మీరు చూడండి. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళను నమ్మవద్దు. దయచేసి ఇలాంటి మోసాలను మీరు ఆశ్రయించవద్దు. ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఆ దినమున అనేకులు
ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారంట, నీ నామమున దెయ్యములు వెదవగొట్టలేదా, నీకు అద్భుతములు చేయలేదా అని అడిగితే, అక్రమములు చేయువార్లరా, అమాయక జనాంగాన్ని మోసం చేసి డబ్బు సంపాదించుకోవాలనే ఒక ధ్యేయముతో పనిచేస్తున్న దుర్మార్గులారా, మీరెవరో నాకు తెలియదురా అన్నాడు దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి మోసాలకు మీరు చెవి అగ్గవద్దు, ఇలాంటి మోసాలకు మీరు బలి కావద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకో. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మను అన్నట్లుగా ఇలాంటి మాయగాల చేతిలో పడి నీ పరిచర్య అనేటువంటి భ్రమలో నాయన మునిగిపోయి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన. కొద్దినైనా కొందరినైనా అగ్నిలోని లాగినట్లు ఆ మాయగాల చేతులకు అప్పగించుకున్నా నీ కృపతో కాపాడమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి.